భారతీయుల నెత్తిమీద హిమాలయాల్లో నందాదేవిపై అమెరికన్ CIA అటామిక్ టైమర్ బాంబ్. 1960ల ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చైనా అణుపరీక్షలు మరియు క్షిపణి కార్యకలాపాలను గమనించేందుకు అమెరికా CIA ఒక గోప్యమైన ఆపరేషన్ నిర్వహించాయి. దీనిలో భాగంగా హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే సెన్సార్ పరికరాన్ని, న్యూక్లియర్ పవర్డ్ సెన్సార్ లేదా టైమర్ డివైస్ను ఏర్పాటు చేయాలని యత్నించారు. ఈ పరికరం ప్లూటోనియం ఆధారిత శక్తిని ఉపయోగించి దీర్ఘకాలం పనిచేసేలా రూపొందించబడింది. అయితే 1965లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ పరికరం కొండపైనే మిగిలిపోయిందని చెబుతారు. తర్వాత ఈ విషయం బహిర్గతం కావడంతో భారతదేశంలో పెద్ద చర్చ మొదలైంది. ఆ పరికరం వల్ల పర్యావరణానికి మరియు గంగానది మూలాలకు ప్రమాదం ఉందా అనే ప్రశ్నలు వచ్చాయి. భారత ప్రభుత్వం ప్రత్యేకంగా గాలింపు బృందాలను పంపి పరికరాన్ని వెతికించినా నందాదేవిపై ఉంచిన అసలు పరికరం దొరకలేదని నివేదికలు చెబుతాయి. ఈ ఘటన భారత భద్రత, పర్యావరణ పరిరక్షణ మరియు విదేశీ గూఢచర్య కార్యకలాపాలపై ప్రజల అవగాహనను పెంచిన ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటనగా నిలిచింది. హిమాలయాల్లో కేదారనాథ్ వరదలకు కారణం ఇదేనా? కేదారనాథ్ 2013లో జరిగిన ఘోర వరదలకు నందాదేవి పర్వతంపై CIA అటామిక్ పరికరం కారణమన్నది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు. నిపుణులు, ప్రభుత్వ దర్యాప్తు నివేదికల ప్రకారం ఆ వరదలకు ప్రధాన కారణాలు అత్యంత తీవ్ర వర్షపాతం, చోరబారి హిమనదం వద్ద ఏర్పడిన సరస్సు పగలడం, గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్, నదీ ప్రవాహ మార్గాలలో అక్రమ నిర్మాణాలు, అటవీ నాశనం వంటివే. అణుపరికరం వల్ల వెంటనే భారీ వరదలు వచ్చాయని చెప్పడానికి సరైన భౌతిక లేదా భూభౌతిక ఆధారాలు లేవు. అయితే హిమాలయాలు చాలా సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కాబట్టి అక్కడ జరిగిన ఏ మానవ జోక్యమైన అణుపరికరం కావచ్చు, భారీ నిర్మాణాలు కావచ్చు, భవిష్యత్తులో ప్రమాదాలపై ఆందోళన కలిగించడం సహజమే. కానీ కేదారనాథ్ వరదలను నేరుగా CIA పరికరంతో అనుసంధానం చేయడం వదంతులు, ఊహాగానాల స్థాయిలోనే ఉంది. శాస్త్రీయంగా చూస్తే కేదారనాథ్ విపత్తు మానవ నిర్లక్ష్యం ప్లస్ ప్రకృతి తీవ్రత కలిసి ఏర్పడిన విపరీత పరిణామంగా భావించబడుతోంది. ఏ లక్ష్యంతో, ఏ దేశం మీద అబ్జర్వేషన్ కోసం అమెరికా ఈ పని చేసింది? ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చైనా చేసిన అణుపరీక్షలు, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలు గమనించడమే లక్ష్యంగా అమెరికా CIA ఈ ఆపరేషన్ను చేపట్టింది. ముఖ్యంగా చైనా యొక్క లోబ్నోర్ అణుపరీక్ష కేంద్రం నుంచి వెలువడే కంపనాలు, రేడియేషన్ సంకేతాలను పట్టుకునేందుకు హిమాలయాల ఎత్తైన ప్రాంతాలు అనువైనవిగా భావించారు. అందుకే భారతదేశంతో గోప్య సహకారంతో నందాదేవి వంటి శిఖరాలపై అణుశక్తితో పనిచేసే సెన్సార్ పరికరాలను ఏర్పాటు చేసి చైనా సైనిక అణు కార్యకలాపాలపై దీర్ఘకాలిక గమనిక లేదా అబ్జర్వేషన్ పొందాలనే ఉద్దేశంతో అమెరికా ఈ చర్య చేపట్టింది. అమెరికా పర్వతారోహకుల సహాయంతో నందాదేవి శిఖరంపై నుండి టిబెట్పై నిఘాకి ఎందుకు ప్రయత్నించింది? చైనా, టిబెట్ ప్రాంతం సహా చేపట్టిన అణుపరీక్షలు, క్షిపణి మరియు సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టడం కోసం అమెరికా ఈ ప్రయత్నం చేసింది. టిబెట్ భౌగోళికంగా మూసి ఉన్న ప్రాంతం కావడంతో ప్రత్యక్ష గూఢచర్యం కష్టమైంది. అందుకే హిమాలయాల్లోని నందాదేవి వంటి ఎత్తైన శిఖరాలు టిబెట్పై సంకేతాలను పట్టుకునేందుకు అనువైన సహజ వేదికలుగా భావించారు. పర్వతారోహకుల సహాయం తీసుకోవడానికి కారణం సాధారణ సైనిక లేదా సాంకేతిక బృందాలు అక్కడికి చేరలేకపోవడం. అనుభవజ్ఞులైన పర్వతారోహకులు మాత్రమే అతి ఎత్తు, కఠిన వాతావరణంలో అణుశక్తితో పనిచేసే సెన్సార్ పరికరాలను ఏర్పాటు చేయగలరని అమెరికా భావించింది. అమెరికాకు సహాయపడిన అమెరికన్ పర్వతారోహకుడు పేరు జిమ్ మెకార్థీ. అతను అనుభవజ్ఞుడైన అమెరికన్ పర్వతారోహకుడు కాగా CIA గోప్య ఆపరేషన్లో భాగంగా నందాదేవి శిఖరంపై న్యూక్లియర్ పవర్డ్ సెన్సార్ను ఏర్పాటు చేసే ప్రయత్నానికి భారతీయ బృందంతో కలిసి పాల్గొన్న కీలక వ్యక్తి. మిస్సింగ్ అయిన పరికరం కోసం అమెరికన్ CIA ఎప్పుడు వెతికింది? నందాదేవి శిఖరంపై 1965లో ప్రతికూల వాతావరణం కారణంగా అణుశక్తితో పనిచేసే సెన్సార్ పరికరం మిస్సింగ్ అయిన తర్వాత దానిని తిరిగి పొందేందుకు అమెరికన్ CIA భారత అధికారులతో కలిసి 1966లో ప్రత్యేక గాలింపు యాత్ర సర్చ్ నిర్వహించింది.
ఈ యాత్రలో పర్వతారోహకులు, గూఢచార సంస్థల ప్రతినిధులు పాల్గొని నందాదేవి ప్రాంతమంతా విస్తృతంగా వెతికారు. అయితే తీవ్ర మంచు మరియు ప్రమాదకర భౌగోళిక పరిస్థితుల వల్ల ఆ పరికరం కనుగొనలేకపోయారు. అనంతరం అదే ఏడాది మరో ప్రత్యామ్నాయ శిఖరమైన నందా కోట్ వద్ద కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయడంతో ఆ గాలింపు ఆపరేషన్ ముగిసింది. దీనివల్ల భారతదేశానికి వరదలు, రేడియేషన్ ముప్పు ఏమైనా పొంచి ఉందా? నందాదేవి వద్ద మిస్సింగ్ అయిన CIA అణుశక్తి పరికరం వల్ల భారతదేశానికి వరదలు లేదా రేడియేషన్ ముప్పు ఉందని శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు. ప్లూటోనియం ఆధారిత పరికరం ప్రమాదకరమనే ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ ఇప్పటివరకు గంగానది మూలాలు లేదా హిమాలయ పర్యావరణంలో అసాధారణ రేడియేషన్ స్థాయిలు నమోదు కాలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం హిమాలయ ప్రాంతాల్లో వచ్చే వరదలు ప్రధానంగా తీవ్ర వర్షపాతం, హిమనదాల కరుగుదల, గ్లేషియల్ సరస్సుల పగలడం మరియు మానవ నిర్మాణాల నిర్లక్ష్యం వంటివి కారణాలు. CIA పరికరం వల్ల తక్షణ లేదా నిర్దిష్ట ముప్పు ఉందన్నది ఊహాగానాల స్థాయిలోనే ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.